స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ బరిలో నిలుస్తుందని, తాము ఎవరికీ భయపడేదే లేదని మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి స్పష్టం చేశారు. కోవూరుకు జిల్లాలోనే ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఇక్కడి వారితో పెట్టుకుంటే చుక్కలు చూపిస్తారని ఆయన హెచ్చరించారు. ఈవీఎంలతో గెలిచి ఏం చేసినా సాగుతుందంటే అంతే కరెక్ట్ కాదని, రాబో రోజుల్లో ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఈ క్రమంలో ఆయన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని నడమంత్రపు సిరి అని పరోక్షంగా విమర్శిస్తూ వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఈ కార్యక్రమం చాలా ముఖ్యమైనటువంటి బూత్ లెవెల్ ఏజెంట్స్ కి శిక్షణా తరగతులు రాష్ట్రం అంతటా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు మన నియోజకవర్గంలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. నాయకులందరూ కూడా ఈ కార్యక్రమం మీద దృష్టి పెట్టాలి. ఏదో బూత్ లెవెల్ ఏజెంట్స్ని పెట్టేశాము, అంతా వాళ్ళు చూసుకుంటారులే అంటే మాత్రం కుదరదు. ప్రతిరోజు ఈ ప్రక్రియ మొదలుపెట్టినప్పటి నుంచి నాయకులందరూ కూడా ఈ బూత్ లెవెల్ ఏజెంట్స్తో ఒక 2-3 అవర్స్ కూర్చోవడం, మాట్లాడుకోవడం, ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అనే దాని మీద దృష్టి పెట్టాలి. ఈ మధ్యనే బీహార్లో చూశారు, ఎలక్షన్స్ జరిగినాయి, కొన్ని లక్షల ఓట్లు తొలగించేశారు. పశ్చిమ బెంగాల్లో అదే పరిస్థితి, మెడ్రాస్లో అదే పరిస్థితి. అందువల్ల అందరూ కూడా అప్రమత్తంగా ఉండి, జాగ్రత్తగా ఉండి ఈ ఓటర్ల లిస్టు ప్రక్రియ మీద నాయకులు అందరూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి. పంచాయతీ ఎలక్షన్స్ లో, ఎంపీటీసీ ఎలక్షన్స్, జడ్పీటీసీ ఎలక్షన్స్ అన్నింటిలో కూడా మనం పోటీ చేయబోతా ఉన్నాం. ఎవరో తెలుగుదేశం పార్టీ వాళ్ళని చూసి కోవూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి వణుకు పుట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండా పారిపోయే విధంగా చేయమన్నదట నడమంత్రపు సిరి. అది సాధ్యమా? ఇదైతే నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి రక్తం. మీరు అందులో కోవూరు నియోజకవర్గం అంటే జిల్లాలోనే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. నిన్న నేను గోవర్ధన్ రెడ్డి గారు కూడా అనుకున్నాం. పాత రోజుల్లో ఏసీ సుబ్బారెడ్డి గారు చెప్పారంట, చాలాసార్లు నేను మీటింగుల్లో కూడా చెప్పున్నాను, నెల్లూరు జిల్లాలో ఏ నియోజకవర్గం వాళ్ళతోనైనా తమాషాలు పడవచ్చు, కానీ కోవూరు నియోజకవర్గం వాళ్ళతో మాత్రం తమాషాలు పడవచ్చు, చుక్కలు చూపిస్తారని ఆ రోజే ఏసీ సుబ్బారెడ్డి గారు పెద్ద ఆయన చెప్పాడంట. తమాషాలు పడతా ఉన్నారు. కోవూరు నియోజకవర్గం అంటే జిల్లాలోనే కాదు, రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించక ముందే బై ఎలక్షన్స్ లో ఫ్యాన్ గుర్తు మీద ప్రసన్న కుమార్ రెడ్డి గెలిచాడు. ఇది డెల్టా ఏరియా, చైతన్యవంతులు ఉన్నటువంటి నియోజకవర్గం కోవూరు నియోజకవర్గం. ఏదో ఈవీఎంతో గెలిచిపోయి మేము ఏం మాట్లాడినా సాగుతుంది అనుకుంటే మాత్రం కరెక్ట్ కాదు. అందువల్ల మనం జాగ్రత్తగా ఉండి స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం కష్టపడాలి. ఇంకొకటి కూడా చెప్తున్నాను, ఆ రిజర్వేషన్స్ బట్టి సర్పంచెస్ కానీ, ఎంపీటీసీస్ కానీ, జడ్పీటీసీస్ కానీ మీ కుటుంబ సభ్యులను పెట్టుకోండి. 5 లక్షలకో 10 లక్షలకో గెలిచిన తర్వాత అమ్ముడు పోయే వాళ్ళ వద్దు. మీ కుటుంబ సభ్యుల్లో ఈరోజు నాతో ఎవరైతే ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి గారితో ఎవరైతే గట్టిగా నిలబడి ఉన్నారో, మీ కుటుంబాలలో నుంచే ఎలక్షన్స్ లో క్యాండిడేట్స్ ను పెట్టుకుందాం. ఎందుకంటే ఒక నమ్మకం మీరంటే. ఎలక్షన్స్ లో ఏ విధంగా జరిగింది కూడా మీ అందరికీ తెలుసు. ఈ ఓటర్ల ప్రక్రియ అనేది చాలా జాగ్రత్తగా మార్పులు చేర్పులు ఉంటాయి.
అందులో చంద్రబాబు నాయుడు పెద్ద మ్యానిపులేటర్, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మీకు ఇచ్చినటువంటివన్నీ కూడా తీసుకొని పోయి బీరువాల్లో పెట్టకుండా నాయకుల్ని దగ్గర పెట్టుకొని రోజు సమీక్ష చేసుకొని దృష్టి పెట్టండి. లేకపోతే మనం నష్టపోతాం, చాలా ప్రమాదంలో పడిపోతాం. ఎగ్జాంపుల్ బీహార్, పశ్చిమ బెంగాల్, చెన్నై, ఈ మూడు గుర్తుపెట్టుకోండి. ఎంత జాగ్రత్తగా, ఎంత అప్రమత్తంగా మనం ఉంటే అంత మంచిది. మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నా, ఒక 2-3 అవర్స్ కేటాయించండి ప్రతిరోజు. మీరు ఇచ్చిన బిఎల్ఓ బిఎల్ఏ లిస్టునే నియమించాం. వాళ్ళందరినీ దగ్గర పెట్టుకొని ప్రతి గ్రామంలో ఎప్పటికప్పుడు సమీక్షలు పెట్టుకుంటూ జాగ్రత్తగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని చెప్పి తెలియజేస్తూ